ది ఐలాండ్ ఆఫ్ డాల్స్. ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు వినకపోతే నేను చెప్పే ఈ వింత మీరు వినాల్సింది. ఈ వీడియో చూశాక యూట్యూబ్లో తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెక్సికోలోని ఒక దీవిలో డాన్ జూలియన్ సంటనా అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చూస్తుండగానే ఓ 12 ఏళ్ల బాలిక నీళ్ళలో మునిగి చనిపోయింది. తర్వాత రోజు ఆ అమ్మాయి చనిపోయిన చోట ఒక చిన్న పిల్లలాంటి బొమ్మ తేలుతూ కనిపించిందట. జూలియన్ ఆ బొమ్మను తీసుకొచ్చి దీవిలోని ఒక చెట్టుకు వేలాడదీశాడు. అంతటితో ఆ సమస్య తీరిపోయింది అనుకొని మళ్ళీ రోజు వచ్చి చూశాడు. ఆ నీటిలో ఆ అమ్మాయి చనిపోయిన ప్లేస్లో మరొక బొమ్మ తేలాడుతుంది. కంగారు పడ్డాడు, భయపడ్డాడు. చివరికి తేరుకొని ఆ బొమ్మను కూడా తీసి పక్కన చెట్టుకు వేలాడదీశాడు. ఇలా తాను బ్రతికున్నంత కాలం అలా బొమ్మలు తేలాడడం, అతను తీసి చెట్టుకు వేలాడతీయటం ఇలా జరుగుతూ వచ్చింది. చివరికి అతను కూడా ఆ పాప చనిపోయిన ప్లేస్లోనే చనిపోయాడు. ప్రస్తుతం ఆ ప్లేస్లో కొన్ని వేల బొమ్మలతో ఆ దీవి ఉంది. ప్రస్తుతం పర్యాటకులు ఆ ప్రదేశంలో సందర్శిస్తున్నారు. అందుకే ఈ ప్రదేశానికి బొమ్మల దీవి అని పేరు వచ్చింది. చుట్టుపక్కల ఉండేవాళ్ళు చెప్పేదాని ప్రకారం అక్కడ బొమ్మలలో ఆ పాప ఆత్మ ఉందని. అప్పుడప్పుడు ఆ బొమ్మలు కదులుతాయట, కళ్ళు తెరిచి చూస్తాయట. అయితే ఇలాంటివి మీరు నమ్ముతారా? మీకు ఏదైనా ఇలాంటి న్యూస్ తెలిసి ఉంటే మాకు కామెంట్ రూపంలో చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో.